పదువుల వల్ల మనకు వన్నె రావడం కాదని, మన వల్ల పదువులకు వన్నె రావాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మక్తల్ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, పాలమూరు మిద్దుబిడ్డ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, మక్తల్ మార్కెట్ కమిటీకి అవసరమైనవన్నీ సమకూరుతాయని తెలిపారు. కొత్తగా నియమించబడిన పాలక వర్గం కరీంనగర్ జిల్లాలోని ముల్కనూరు మార్కెట్ కమిటీని సందర్శించాలని చెప్పారు. ముల్కనూరు కమిటీలో రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సహాయం చేస్తారని, రైతు ఇంట్లో ఏదైనా శుభకార్యానికి ఆర్థిక ఇబ్బంది వస్తే సహాయం చేస్తారన్నారు. మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మక్తల్ యొక్క అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీని చిన్న సన్మానం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జీవో నంబర్ 885 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మక్తల్ ఉపాధ్యక్షుడిగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారము రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మక్తుల యొక్క అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థాంక్యూ. వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మక్తల్ యొక్క అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను కోరుకునేది ఒకటే, ఆడపిల్లలను సీట్లో కూర్చోబెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకోవడం చాలామందికి అలవాటు. దానికి భిన్నంగా రాధమ్మ గారు ఈ మార్కెట్ కమిటీ చాలా రోజుల నుంచి చచ్చుబడిపోయి ఉంది, ఎక్కువ పని లేదు ఈ మార్కెట్ కమిటీలో అందరూ కూడా అంటున్నారు. దానికి ధీటుగా పనిచేసి దానికి సాక్ష్యం మీరే, జిల్లా పంచాయతీ చచ్చుబడిపోయిన మార్కెట్ కమిటీని మళ్ళీ కలకలలాడేట్టు చేసి దాని మొత్తం మీరు తీసుకోవాలి దాని క్రెడిట్ అంటే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా ఒక ఆడపిల్లగా. తర్వాత పొలిటికల్గా చూస్తే మిగతా అందరు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు మెంబర్స్ ఆడవాళ్ళని ఎవరిని వేయలేదా మిస్ చేయలేదు. అయితే ఆమెకు తోడు ఒకళ్ళు ఉన్నారు కదా. అయినా మీరందరూ కూడా మగపిల్లలున్నా మీరందరూ కూడా ఆమెకు చేదోదో వాదోడుగా ఉండి ఆమెకు మంచి పేరు తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మళ్ళీ మంచి హైక్లో ఉన్నప్పుడు పీక్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ మార్కెట్ కమిటీకి వచ్చి మీ అందరినీ కూడా మళ్ళీ చూస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. ముఖ్యంగా మా రాధమ్మ గారికి విష్ యూ ఆల్ ద బెస్ట్. తొందరలోనే మంత్రి కాబోతున్న మనందరి అభిమాన నాయకుడు మా అన్న శ్రీహరి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు సీతక్క గారు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు, శివకుమార్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రాధా లక్ష్మారెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో మార్కెట్ కమిటీలు అంటే ఏదో తూతూ మంత్రంగా వాళ్ళను నియమించి వాళ్ళకు అవసరం ఉన్న వ్యక్తులనే అపాయింట్ చేసేసి మార్కెట్లనే కాదు పూర్తిగా రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఇది మన ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాల కూడా అండగా ఉండాలి. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని మార్కెట్లో స్వచ్ఛందంగా అమ్ముకోవాలి. వాళ్ళకు మార్కెట్ కమిటీలు కూడా ఆ కమిటీ ద్వారా నియమితులైన చైర్మన్లు కానీ కమిటీ సభ్యులు కానీ పూర్తి స్థాయిలో సహకరించాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్కెట్ కమిటీలను గతంలో ఏ విధంగా అయితే బలోపేతంగా ఉండేనో ఆ విధంగా మళ్ళా బలోపేతం చేసి మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారి
సూచనల మేరకు ఎక్కడికక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్లు నియమించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారాలు కూడా చేస్తా ఉన్నాం. ఒకటే మార్కెట్ కమిటీలో చైర్మన్ గా ప్రమాణ స్వీకరించిన చైర్మన్ గారు కానీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరూ కూడా ఈరోజు ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం, ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తా ఉన్నాం. మీ ముందర ఇంత నిలబడి మాట్లాడే శక్తినిచ్చిన నా ప్రాణ సమానులైన నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మీ అందరికీ కూడా చాలా విషయాలు మాట్లాడదామని ఈరోజు నేను తానే వచ్చింది, కానీ సమయ పాలన దృష్టి పెట్టుకొని మాట్లాడే ముందు చిన్నగా 2 విషయాలు చెప్తా. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా, ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం మన మక్తల్ నియోజకవర్గంలో మన 3 మండలాలకి దాదాపు 15 మంది ఆ చైర్మన్ పదవి కావాలని ఆశించిండ్రు. ఆ పదవి ఒక్కరికే వరిస్తుంది కాబట్టి మిగతా 14 మంది కొంత బాధపడుతున్నా కూడా వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని అడుక్కొని చేసి సంజాయిస్తే ఏ ఒక్కరు కూడా బాధపడకుండా ఆ 14 మంది వేదిక మీద ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అనే మాట మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి కార్యకర్తలారా, ఈ విషయాల్లో చాలా అపోహలు వచ్చినాయి. ఒక పెద్ద మనిషి అంటాడు, ఏం లేదు వెయిట్ చేస్తున్నాడు కదా, ఏమైనా డబ్బులు ఇవ్వండి సరిపోతుంది మార్కెట్ చైర్మన్ ఇస్తానని అంటాడు. ఇంకో పెద్ద మనిషి అంటాడు, లేదన్నా లోపల ప్లాట్కి రాపించుకొని డబ్బులు తీసుకోవద్దు అంటాడు. నేను ఈ వేదిక ద్వారా మాట్లాడుతూ ఉన్నా. నా 27 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సర్పంచ్ గారిని మొదలుపెట్టి ఈ రోజు ఈ స్థాయి నిలబడ్డా. నన్ను నిలబెట్టిన మీ దగ్గర ఏనాడు కూడా నా జీవితంలో ఎవరి ముందర చెయ్యి దాటి 1 రూపాయి అడగలేదు, ఎవరి ఛాయ్ తాగలేదు అన్నమాట మరొకసారి గట్టిగా తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, దయచేసి గౌరవంతో బతుకుతున్నటువంటి వ్యక్తుల పట్ల ఈ విధంగా అపప్రదంగా మాట్లాడి, ఏదో బురద జల్లమని మాట్లాడి, లేదా వాళ్ళని గౌరవ భంగం చేద్దామని మాట్లాడడం వల్ల ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరిని మాట్లాడుతున్నావు? ఇన్ని సంవత్సరాలు మనం బాధపడ్డాం, ఇన్ని సంవత్సరాలు గేట్ల కన్నా కాపలా కాస్తున్నాం. గేట్ల లోనికి పోనీకి కూడా ఒక మళ్ళీ మధ్యవర్తి అవసరం ఉన్నది. దాని కానుంచి ఈ రోజు నా బెడ్రూమ్ లో కూడా పొద్దు వాళ్ళకి 5 గంటలకు నా కార్యకర్తలు వస్తారు. మరి ఈ స్థాయి వరకు తీసుకొచ్చినాం. రోజు 16-18 గంటలు మీకోసం పనిచేస్తా ఉన్నా. మీకోసం పనిచేసి నా కార్యకర్త ఇన్ని సంవత్సరాలు బాధపడ్డాడు, నా కార్యకర్త ఇంత ఇబ్బందులు పడ్డాడు, ఇన్నిసార్లు ఇన్సల్ట్ అయ్యిండు, మెట్లెక్కనికే ఇన్సల్ట్ అయ్యిండు, ముట్టుకున్నికే ఇన్సల్ట్ అయ్యిండు, లోపల గేట్ల కాలు పెట్టుకుని ఇజ్జత్ ఓడగొట్టుకున్నాడు. ఏ కార్యకర్త కూడా ఆ విధంగా మళ్ళొక్కసారి ఇజ్జత్ ఓడగొట్టుకోవద్దు, గర్వంగా నడవాలి. ఏ ఎమ్మెల్యే గెలిపించుకుని ఎమ్మెల్యేని నిలబెట్టి మాట్లాడే శక్తి నా కార్యకర్తకు రావాలని అనుకోవడం మీరు చేసిన తప్ప. ఒకసారి మీరే ఆలోచన చేయాలి. ఎప్పుడే కానీ ఏ ప్రాంతం బాగుపడుతుందంటే ఆ ప్రాంతంలో మంచిని మంచి అని, చెడును చెడని నిలదీసినప్పుడే ఆ ప్రాంతం బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. ఎన్ని మాట్లాడినా అనుకోగలే వాడి పాపంలో వాడు పోతాడంటే ఆ పాపం మూట కట్టుకొని మనం కూడా పోయే ప్రమాదం ఉంటుందన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. నీకు తప్పు అనిపించినప్పుడు ఎవరైనా సరే లాస్ట్కి మీ గెలిపించుకున్న మీ ఎమ్మెల్యే శ్రీహరి అయినా సరే అలానే మీరు తప్పు చేసిన అడిగే ధైర్యం మీకు రావాలా? అది రావాలనే కోరుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నా. ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఊగుకనే ఈనాడు వరకు నేను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పని త్వరలోనే మంత్రి పదవి రావాలని భగవంతుని ప్రార్థిస్తూ, పెద్ద జిల్లా కాబట్టి అవసరం కూడా, ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉండాలి. రెండవది, మరి వేదిక ఈనాడు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపికైనటువంటి మార్కెట్ చైర్మన్ గోవినోళ్ళ రాధా లక్ష్మారెడ్డి గారు, అట్లాగే మా యువ శాసనసభ్యులు పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సుదీర్ఘంగా పార్టీలో ఉండి పోరాడి యావత్ జిల్లాను కూడా సమైక్యంగా నడిపినటువంటి మిత్రులు జిఎంఆర్ గారు, మన్సూర్ రెడ్డి గారు, అట్లాగే మా సీతక్క మహిళల్లో కూడా రాణింపు ఉందని జిల్లా చైర్మన్గా రుజువు చేసుకున్నటువంటి మా సీతా దయాకర్ రెడ్డి గారు, అట్లాగే ఆంజనేయ గౌడ్ గారు, జడ్పీటీసీ గారు,
ప్రశాంత్ రెడ్డి గారు డిసి ప్రెసిడెంట్ గారు, అట్లాగే వరకటం జనార్దన్ రెడ్డి గారు, అట్లాగే దేవరం మల్లప్ప గారు, ప్రసన్నారెడ్డి గారు కాంగ్రెస్ వల్ల మనకు వన్నె రావడం కాదు, మన వల్ల పదవులకు వన్నె రావాలనే దాన్ని మనందరూ కూడా ఎత్తి పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క నూతనంగా ఎంపికైనటువంటి కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా నా సూచన విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లాలో ముల్కనూర్ సొసైటీ ఉంది, అంటే మార్కెట్ కమిటీ సర్వీస్. ఒకసారి చూసి రావాలి. ఎందుకంటే పురాతనమైన సుమారుగా 40-50 సంవత్సరాల క్రితం అశ్వత్థామరెడ్డి గారు కూడా స్టార్ట్ చేసింది. ఈనాటి కూడా ఎట్లా ఉందంటే రైతు అంటే సభ్యులు, అది మార్కెట్ కమిటీ అయినా ఇంకో సివిల్ సొసైటీ అయినా, రైతు సోదరులకు ఎటువంటి కష్టం వచ్చినా, అంటే ఆ కుటుంబంలో బిడ్డకి పెళ్ళైతే డబ్బులకు ఇబ్బంది ఉంటే ఆ సొసైటీ అప్పిస్తుంది. అట్లాగే ఎవరైనా రైతు చనిపోతే ఆ ఖర్చులకు కూడా ఆ యొక్క సొసైటీ డబ్బునిచ్చి ఉచితంగా దహన సంస్కారం చేస్తుంది. అంటే ఎటువంటి బంధన. అట్లాగే రైతులు పండించిన పంటకు మార్కెట్లో అమ్ముకోవడం కాకుండా సొసైటీ ద్వారానే మిల్లులు పెట్టించి రకరకాల కార్యక్రమం చేసి